నమస్కారం. తల్లి ఉదయమే లేచి ఇంటి ముందు వాకిలి ముందు తుడిచి ముగ్గు పెడుతూ ఉంటుంది. రోజు ఎలా చుక్కలు పెడుతుంది, ఎలా ముగ్గు పెడుతుంది, ఎలా మెలిక తిప్పుతుంది, దాన్ని ఎలా అందమైన రంగవల్లిలాగా మారుస్తుంది, ఇదంతా కూడా కూతురు వెంట ఉండి చూస్తూ ఉంటుంది. తల్లి వెనకాల ఉండి గమనిస్తూ ఉంటుంది. అలా ప్రతిరోజు అమ్మ ఎంత బాగా పెడుతుంది, దాన్ని ఎంతగా వంపులు తిప్పుతుంది, ఆ ముగ్గుని ఎంత పెద్దగా చేస్తుంది, ఎంత అందంగా గీతలు గీస్తుంది, ఎంత మందంగా గీస్తుంది, ఆ తర్వాత చుక్కలు ఎంత వరుస క్రమంలో పెడుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా గమనిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని రోజులయ్యాక ఆ అమ్మాయికి ఈ ముగ్గు నేను కూడా పెట్టగలుగుతాను అని ఒక నమ్మకం వస్తుందన్నమాట. ఇది నేను కూడా చేయగలుగుతాను అని. ఆ తర్వాత ఒకరోజు తల్లి కంటే ముందే ఆ ముగ్గు పిండిని పట్టుకొని వాకిట్లో వెళ్తుంది. వాకిట్లోకి వెళ్ళి ముగ్గు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మలాగా తను నాకు వస్తుంది అని అనుకుంటుంది కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తల్లి మెల్లిగా వెనక్కి వెళ్తుంది. ఎలా అయితే కూతురు తన వెనకాల అమ్మ వేస్తున్న ముగ్గుని కూతురు గమనిస్తూ ఉంటుందో, అలాగే కూతురు వెనకాల కూడా తల్లి అలా నిలబడి కూతురు వేసే ముగ్గు గమనిస్తూ ఉంటుంది. గమనిస్తూ ఎక్కడ తప్పుపోయింది, ఎక్కడ మెలిక తిప్పాలి, ఎక్కడ చుక్క సరి చేయాలి, ఇలా మెల్లిగా తనకి అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉంటుందన్నమాట. చెప్తూ ఉన్నప్పుడు ఆ ముగ్గు బాగా వేస్తుంది కూతురు, అయిపోతుంది. అంటే ఇక్కడ ఏదైతే కూతురు తల్లిని గమనిస్తూ నేర్చుకుంది, నాకు వస్తుంది అని అనుకుందో, అలాగే తల్లి కూడా కూతురు వెనకాల అంతే సౌమ్యంగా, అంతే పెద్దరికంతో గమనిస్తూ ఎక్కడ సరిదిద్దిందో, ఎక్కడ పొరపాటు చేస్తుంటే సరిదిద్దిందో, అదే మామూలుగా ప్రతి కార్యంలో, ప్రతి సంఘటనలో, లేదు అంటే ప్రతి కార్యక్షేత్రంలో, ఇంట్లో కూడా ప్రతి బంధంలో, ఇది ఆఫీస్లో అనుకోవచ్చు, ఎక్కడైనా కావచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి పని నేర్పించే విధానము, వాళ్ళని తమకంటే మంచి కార్యకర్తలుగా, తమకంటే మంచి వ్యక్తులుగా, తమకంటే మంచి ఉద్యోగస్తులుగా, తమకంటే మంచి విద్యార్థులుగా, తమకంటే మంచి జ్ఞానవంతులుగా తయారు చేసే అన్ని రంగాల్లో ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలా అయితే తల్లి సరిదిద్దుతుంది, ఎలా అయితే కూతురు గమనిస్తూ ఉంటుందో, అలాగే కార్యక్షేత్రంలో కార్యకర్తలు కూడా తమకంటే సీనియర్ కార్యకర్తలని గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎందులో ఏ అంశాన్ని ఎలా జోడించవచ్చు, ఏ అంశాన్ని ఎలా జోడిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ, దాన్ని తాము పని చేస్తున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అని అనుకుంటున్నప్పుడు సీనియర్ కార్యకర్తలు, అలాగే అంటే అనుభవం ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటూ తమ యొక్క ప్రయోగాల్ని దాంట్లో పనిలో చూపెడుతున్నారో, వాళ్ళకి వెనకాల ఉండి ధైర్యం చెప్పుతూ సరిదిద్దుతూ ఉంటే వాళ్ళు మంచి కార్యకర్తలుగా ఎదుగుతారు, మంచి ఉద్యోగస్తులుగా మారుతారు, మంచి విద్యార్థులుగా, మంచి జ్ఞానవంతులుగా, ప్రతి ఒక్క క్షేత్రంలో తల్లి కూతురు తీర్చిదిద్దినట్టుగా అలా మారుతూ ఉంటారు. ఈ విషయం మనకి బాబురాజ్ దేశాయి గారు సీనియర్ ప్రచారక్ వారు ఒక సందర్భంలో చెప్పారనమాట. వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కనుక అనుసరిస్తే ఖచ్చితంగా ఒక మంచి కార్యకర్తను తయారు చేసిన వాళ్ళం అవుతాం. మన సంఘటనలో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు. కాబట్టి ఎప్పుడూ సీనియర్స్ని గమనిస్తూ ఉండే కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు సీనియర్స్ అంతే అదిగా ఒక తల్లిలాగా లాలించి పాలించి అన్నట్టు వాళ్ళలో ఉన్న పొరపాట్లు చిన్న చిన్న వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చెప్తూ ఉంటే మన కార్యం కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎదుగుదలకి తల్లి ఎలా ముందుకు వెనక ఉండి తట్టుతూ ఉంటుందో, ఎలా ముందుకు నడిపిస్తూ ఉంటుందో, మనం కూడా అనుభవం ఉన్న కార్యకర్తలు, పని కొత్తగా నేర్చుకుంటున్న కార్యకర్తలకి అలాగే వెన్ను తట్టి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు, కథలు మీకు నచ్చినట్టయితే, మీ అనుభవాలు కూడా నాతో పంచుకుంటున్నట్టయితే వాటిని కథల రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే వీటి మీద మీ అభిప్రాయాలు కూడా చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. మిగతా వారితో కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఈ నా చిరు ప్రయత్నం. నమస్తే.